Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Multiple integral lo second lecture lo unnamu. Second class lo manami see what is our evaluation of double integral lo first method entidi x limits are constant and y limits are in terms of x. First what we have to do, integrate with respect to y limits first, then after that integrate with respect to x. అందులో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం ఇచ్చారండి. దాన్ని ఎలా అజ్యూమ్ చేసుకోవాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm going to rewrite the equation. It is 0 to 1 and 0 to under root of 1 plus x square 1 by 1 plus x square plus y square dx dy ఇలా ఇచ్చారండి. మరి ఇన్ జనరల్గానైతే మనం y తీసుకుంటున్నాము, బట్ దిస్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్, రైట్? నేనేం చేస్తాను, నా కన్వీనియంట్ కోసం ఐ గోయింగ్ టు అజ్యూమ్ దిస్ ఇస్, లెట్ us consider let p is equal to under root of x square plus y square. Sorry. p is equal to ఇది అనుకుంటాను, ఏంటి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకుంటున్నాను. మరి పీ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, పీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకు ఇలా అనుకున్నానంటే, అబ్జర్వ్ ద ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ. చూడండి అమ్మా, ఇది 0 to 1 అవుతుంది, ఇదేమవుతుంది 0. దిస్ లిమిట్స్ ఈజ్ వాట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ y లిమిట్స్ we are going to integrate y because y లిమిట్స్ xలో ఉంటాయి, ఇది కాన్స్టెంట్ ఉన్నప్పుడు. అప్పుడు నేను ఇది y లిమిట్స్ అనుకుంటే ఇక్కడికి ఒక టర్మ్ అనుకుంటాను. ఇప్పుడు ఇది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ అంటే ఏమన్నాను నేను, దాన్ని p అన్నాను. కొంచెం సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయడానికి I'll consider one variable p. If you consider like that, this will become to what? 1 plus x square is nothing but what? p square plus y square dy. Okay, and dx. First నేను dy అని ఎందుకు రాసాను, I'll going to apply the y limits first. Here, observe carefully. If you consider p is equal to 1 under root of 1 plus x square, this formula, this is look like 1 by, what is that? What is our principle? A square constant x square. With respect to y తో చేస్తున్నాం కదా, with respect to y తో చేస్తే a square y అనుకోండి, y స్క్వేర్. కానీ మనకి ఎక్స్లో తెలుసు కదా, మీకు బేసిక్ ఫార్ములా రాస్తున్నాను. 1 by a square plus x square dx is nothing but what? 1 by a tan inverse x by a. అవునా అండి? ఇక్కడ x అంటే dx, y అంటే dy. ఓకే, ఇప్పుడు ఆ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది కదా, కానీ నేను సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడానికి అలా రాశాను. ఫస్ట్ ఐ గోయింగ్ టు అప్లై ద y ఇంటిగ్రేషన్. అప్పుడు అదేమవుతుంది 0 to 1. ఇదేమవుతుందండి, ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఫార్ములా తెలుసు, 1 by a. కానీ ఇక్కడ ఏ అంటే ఏంటిది, 1 by p tan ఇన్వర్స్ x. x అంటే ఏంటి ఇక్కడ y, y by a. a అంటే ఏంటి ఇక్కడ p. What are the limits here? Limits is what? 0 to p. What is the remaining? dx. dy is over, then next dx. dy అయిపోయిందండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఐ డోంట్ వాంట్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, ఫస్ట్ ఏం చేయాలి, ఇది వచ్చిన తర్వాత y ప్లేస్లో పుట్ ద అప్పర్ లిమిట్. నేను ఇక్కడ y ప్లేస్లో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే నాకు ఇది ఏమవుతుంది చూడండి, 1 by p tan ఇన్వర్స్ y. y అంటే ఏంటిది p, డినామినేటర్లో కూడా ఒక p ఉంది, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్. ఈ 1 by p అనేది కామన్ దీనికి, tan ఇన్వర్స్ ఆఫ్ లోవర్ లిమిట్ ఈజ్ వాట్, 0 by సంథింగ్ ఈజ్ 0. ఇప్పుడు ఫైనల్ dx కదా, ఇక్కడ చూడండి p by p అంటే ఏమవుతుంది 1 అవుతుంది. అది ఎలా రాస్తాను, 0 to 1 1 by p. ఇది tan ఇన్వర్స్ ఆఫ్ 1 అవుతుంది. ఇది మనకి ఇన్ఫైనైట్, నో నీడ్ టు కన్సిడర్ దిస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. వై, బికాస్ ఇట్ విల్ బికమ్ టు ఇన్ఫైనైట్. ఓకే నౌ ఓకే సైన్స్ ఎందుకని మనకు తెలుసు దీని వాల్యూ. ఓకే, ఇది ఏమవుతుంది dx అవుతుంది. ఇప్పుడు లిజన్ కేర్ఫుల్లీ, ఇది ఏ ఫార్మాట్కి వచ్చిందండి, tan ఇన్వర్స్ ఆఫ్ 1. కానీ మనకి తెలుసండి
tan inverse of 1 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ what is the tan inverse of 1? It is nothing but tan of pi by 4. Tan inverse of tan theta is theta, which is nothing but, అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి, కనిపిస్తుందా? నేను దీన్ని ఏమని రాయొచ్చండి, 0 to 1. This is nothing but pi by 4 1 by p. ఇప్పుడు రాయండి 1 by p. 1 by p అంటే ఏంటండి, what is that? 1 by p is nothing but under root of 1 plus x square dx as it is. ఇప్పుడు ఈజీ ఉంటుంది సింప్లిఫికేషన్. ఇది కాన్స్టెంట్, రైట్ as it is. Now integral of 1 by under root of 1 plus x square, which is nothing but what? దీని వాల్యూ ఏమవుతుందండి మనకి, 1 by under root of 1 plus x square. అంటే ఏంటండి, ఫ్రమ్ అవర్ ఇంటర్మీడియట్ integration formulas, this is nothing but log x plus under root of x square plus 1. Okay, ఇదే కదండి మన ఫార్ములా. దెన్ అప్లై ద లిమిట్స్ 0 to 1. ఆఫ్టర్ సింప్లిఫికేషన్, నేను దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసి నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే చూడండి, pi by 4. If you apply the 1, this will become to 1 plus this is what? ఇది 1 అవుతుంది. చూడండి అమ్మ ఏమవుతుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 అవుతుంది, ఇది 1 plus 1 root 2 అవుతుంది. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ విల్ 0, log 0 infinite. Okay, now our answer is this. Our final answer is this. Okay, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదండి. ఇంకొకటి, మల్టిపుల్ ఇంటిగ్రల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫార్ములాస్ వచ్చినా మీరు సైడ్కి నోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిఫర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సి the next problem is integral of 0 to 2 and integral 0 to x e to the power of x plus y dy dx. చూడండి వాళ్ళే ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ వన్ మోర్ is x limits are constant and second limits in terms of x. Then what we have to do, internal limits it should be y limits. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి, ఇంటర్నల్ లిమిట్స్ y లిమిట్స్ అనుకొని ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. నేను e to the power of x plus yని ఎలా రాసాను, e to the power of x and e to the power of y. First what we have to do, apply the y, then next dx. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇఫ్ యూ అప్లై ద y ఇంటిగ్రేషన్ ద x టర్మ్ విల్ బి కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. నేను y లిమిట్స్ అప్లై చేస్తున్నాను, yతో ఇంటిగ్రేట్ చేస్తున్నానండి, e to the power of y dy. Then what is the remaining final, that is what, in terms of dx. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాను చూడండి, 0 to 2 e power x e to the power of nx, integration e to the power of nx by n. Okay, then apply that principle, n is 1, that is e to the power of y by 1, e to the power of y. ఇక్కడికి మాత్రమే మీరు ఏం అప్లై చేయాలి, లిమిట్స్ అప్లై చేయాలి. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది, 0 to 2 e power x. In the place of y put అప్పర్ లిమిట్, దట్ ఈస్ అప్పర్ లిమిట్ y x కదా, x అవుతుంది, తర్వాత ఏమవుతుంది, e టు ది పవర్ ఆఫ్ 0 అవుతుంది. ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఏమొస్తుంది చూడండి, 0 to 2 e power x. దిస్ ఈజ్ వాట్, e power 0 ఈజ్ 1. ఓకే, నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు, e power x, రైట్ 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్, అప్పుడు e టు ది పవర్ ఆఫ్ 2x అని రాయొచ్చు, e power x into 1. డైరెక్ట్ నేను లిమిట్ కూడా అప్లై చేస్తున్నాను అండి, ప్రోడక్ట్ చేస్తున్నాను దీంతోనే. దెన్ అప్లై ద లిమిట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. దిస్ విల్ బికమ్ టు e to the power of 2x by 2, లిమిట్స్ 0 to 2, e to the power of x by 1, లిమిట్స్ 0 to 2. Then apply the upper limit, that is 2, e to the power of 2, 2 by 2, and apply the lower limit minus upper limit and lower limit. Is it clear? ఇదేమవుతుంది, e to the power of 4 by 2, e power 0 is 1 by 2, minus e square, minus into minus plus 1. After simplification, now I got e power 4 by 2 and another one is e square. దీన్ని ఏమని రాయొచ్చు చూడండి, ఇలా రాయొచ్చు దీన్ని, 1 by 2 of e square minus 1 whole square. This is the answer.
డౌట్ ఉంటే చూడండి, ఇది స్ప్లిట్ చేసి 1/2 కామన్ తీస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకే, why? Because a square is e power 4, b square is +1 and 2ab, 2e square, but 1/2 common. Okay, this is the final answer. Now our next and last problem. See all of you, this is a very very important problem. చూడండి ఎలా ఉంది. The first limits are constant and second limits are in terms of x. ఓకే, ఈ ప్రాబ్లం చాలాసార్లు రిపీట్ అయిందండి. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఎలా కన్సిడర్ చేయాలి? ఫస్ట్ లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్స్ ఈజ్ ఎక్స్ లిమిట్స్ అండ్ ఎక్స్ లిమిట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అనుకుంటే యూ నీడ్ టు అప్లై ద ఇంటర్నల్ ఇంటిగ్రేషన్. ఇట్ షుడ్ బి వై. నేను వైతో అప్లై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఏ ఫామ్లో ఉందో కన్సిడర్ ఎలా చేశానంటే చూడండి, ఇది ఎలా ఉందంటే యూ నీడ్ టు కన్సిడర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఒక వాల్యూ అనుకుంటే, ఒక ఏ స్క్వేర్ అనుకుంటే ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ minus y square under root of integral of under root of a square minus y square dy అంటే x అనుకోండి, ఉంటే ఏమవుతుంది? x/2. ఇక్కడ ఏంటిది? y/2 under root of a square minus y square plus of a square by 2 sin inverse of y by under root a. This is the principle. Here ఏ స్క్వేర్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? నేను ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇన్ ద ఫార్ములాలో. అప్పుడు అదేమవుతుంది? ఫస్ట్ అవర్ లిమిట్స్ ఆర్ 0 to a, దెన్ y లిమిట్స్ y ఇంటిగ్రేషన్ చేస్తున్నాను ఈ ఫార్ములా యూజ్ చేసి y/2 as it is y/2 and root of a square minus y square. What is our a square? a square minus x square. y square అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో మనకి ఏముందండి? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ బై 2 అంటే ఏంటిది? ఏ అంటే ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2. ఓకే, sin inverse y by root a. What is our a? Root a అంటే ఏంటి? a square minus x square. ఓకే అండి, లిమిట్స్ ఏంటిది? What are the limits? 0 to under root of a square minus x square. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇంటిగ్రేషన్ ఈజ్ ఓవర్, రైట్? నౌ ఐ నీడ్ టు సబ్స్టిట్యూట్ ద limits. In the place of y, I need to put under root of a square minus x square upper limit. అప్పుడు అది ఏమవుతుంది? ఇంక ఫైనల్గా మనం ఏం చేయాలి? dx. ఇది dy చేశాను, రైట్? అప్పుడు అది ఏమవుతుంది? x is what? 0 to a. If you put in the place of y this value, a square minus x square by 2, y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలమ్మా? ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. a square minus x square minus of a square minus x square. ఎందుకని? నేను y లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అప్పర్ లిమిట్. ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ఇది ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై దిస్. దెన్ సింప్లీ దీస్ టూ టర్మ్స్ గెట్ క్యాన్సిల్ హియర్. ఓకే, అండ్ సి ఇది దిస్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్. ఏమవుతుంది? నాకు ఈ టర్మ్ ఏమవుతుందో చెప్పండి. చూడండి, నేను ఇది ఎలా రాస్తానంటే దిస్ ఈజ్ x limits 0 to a. Okay, this is as it is. And one thing, pi by 2 after simplification నాకు ఇక్కడ ఏమొస్తుంది చూడండి అమ్మా. ఇది ఏమవుతుంది? దిస్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ కూడా చేయండి, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. √1. ఓకే, డన్. ఏం మిగిలింది మనకి? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2, దిస్ ఇస్ √1. ఓకే, ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ, ఓ ఫైన్, అప్పర్ లిమిట్ అప్లై చేశాను. దెన్ వాట్ అబౌట్ ద లోవర్ లిమిట్? 0 అప్లై చేస్తే ఇది ఏమవుతుంది? గెట్ సంథింగ్ వాల్యూ. ఓకే, 0 అప్లై. నేను లోవర్ లిమిట్ ఇక్కడ రాయలేదండి, లోవర్ లిమిట్ కూడా రాస్తున్నాను. మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 0 బై సంథింగ్ 0 ఇంటూ దిస్, ఇది 0 అయిపోతుంది లోవర్ లిమిట్లో. ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 0, దిస్ ఈజ్ ఆల్సో 0. ఓకే, మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అవుతుంది.
మనకి తెలుసు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది 1 ఎప్పుడు అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 1 అంటే వాట్ ఈస్ అవర్ థీటా వాల్యూ హియర్ విచ్ ఇస్ π/2 సారీ రైట్ కదా. అంటే నేను దీన్ని ఇంకా ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు ఇక్కడ ఏమొస్తుందంటే π/0 to a square minus x square by 2 π/2 ఓకే. one second ఓకే π/2 ఓకే. నాకు ఈ టర్మ్ కూడా మొత్తం ఏమైపోతుందండి 0 రూట్ ఓకే డన్. ఫైనల్గా టోటల్ సింప్లిఫై చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. దీన్ని కూడా అక్కడ ఈ టర్మ్ మొత్తం ఓకే there is no value, no term, it will become to 0, then this is also 0. నాకు ఈ టర్మ్ ఒకటి మిగులుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇంటూ డిఎక్స్. నేను ఎక్స్తో చేస్తాను. ఫైనల్గా ఎక్స్తో చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ఇంటిగ్రేషన్ దిస్ ఇస్ π/2 కాదు నాన్న, π/4 కామన్ తీసి ఎక్స్తో చేశాను అనుకోండి. అప్పుడు ఇది a/2 ఫస్ట్ టర్మ్ a²/2 కాన్స్టెంట్ సపరేట్ చేస్తున్నాను, ఇంటిగ్రేట్ చేస్తున్నాను. a²/2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రేట్ చేశాను ఆల్రెడీ, లిమిట్స్ 0 to a అప్లై చేశాను. తర్వాత x³/6 వస్తుంది అంతే కదా, x³/6 వస్తుంది. 6 అయినా x²/2 ఓకే. one second separate the integral a²/2కి ఒకటి x²/2కి ఒకటి a²x వస్తుంది, x³/6 వస్తుంది బేటా. డన్. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి, అది ఏమవుతుంది 0 to a అంటే ఫైనల్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నౌ ఐ గాట్ దిస్ ఇస్ a³ ఓకే, a³ ఓకే సారీ ఫర్ ఆల్, ఇది π/2 కదండి. నేను ఈ టూ కలిపి కామన్ తీస్తే నాకు అప్పుడు π/4 అయింది. అంటే ఇక్కడ 2 లేదు కదమ్మా, సారీ మిస్టేక్స్ అప్పుడప్పుడు నేను కూడా చేయాలి కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది a³ అవుతుంది, ఇది a³/3 అవుతుంది. ఓకే ఫైనల్గా నాకు ఏమొస్తుంది 3a² - a³, 3a³ - a³ అంటే ఏమవుతుంది నాకు 2a³ ఇది π/4 నాన్న. ఇది 3 LCM తీసాను, 3a³ - a³ అంటే 2a³/3, 2 1s 2 2s. అప్పుడు నాకు ఎంత వస్తుంది πa³/6. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. ఓకే, దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సాల్వ్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఒక్కసారి చూసుకోండి. ఈ ఫార్ములా దిస్ ఈజ్ ద మెయిన్ వెరీ ఇంపార్టెంట్ గైస్, నోట్ డౌన్. ఓకే, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరికే చూసి వెళ్ళిపోకండి. నేను మీకోసం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నానా, దెన్ ఏం చేయండి, ఒక లైక్ ఒక కామెంట్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.